పేద ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి, అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మంత్రి మండలి సభ్యులందరూ కూడా అభినందనలు తెలపడం జరిగింది. సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం వచ్చి 1 year అయిన సందర్భంగా 17 మంది యావజ్జీవ ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ స్థాపన కోసం ఇప్పటికే 675 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఇంకా వారికి కావాల్సిన ల్యాండ్స్ ని పెన్నవరెడ్డిపల్లి, నూగండుపల్లి, ఆగిరిపల్లి మండలంలో మొత్తం 94.497 సెంట్లు అంటే 94.5 ఎకరాలని మన హోంశాఖకు భూమిని ఉచితంగా బదిలీ చేయడానికి రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. నిర్మించి తలపెట్టిన హైదరాబాద్ ఐ ఇన్స్టిట్యూట్ కు మాజీ ఐఏఎస్ అధికారిని శ్రీమతి కాసర్నేని దమయంతి వారు దాన ప్రఖ్యాత అంటే గిఫ్ట్ ఇచ్చారు. ఒక 10 ఎకరాలు 10 ఎకరాల 88 సెంట్ల భూమిని గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. దానికి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉంటుందో దాన్ని రిజిస్ట్రేషన్ ఫీజులు మినహాయించేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదన ఆమోదించడం జరిగింది. పరిశ్రమల సవరణ బిల్లు 2025 ద్వారా సవరించేందుకు కార్మిక ఫ్యాక్టరీలు, బాయిలర్లు మరియు బీమా వైద్య సేవల శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం బిట్వీన్ 7 PM 6 PM ఇంత ముందు చేస్తానికి లేదు. ఇప్పుడు వాళ్ళు ఉమెన్ మే వర్క్ డ్యూరింగ్ నైట్ టైం విత్ సేఫ్ గార్డ్స్ లైక్ కన్సెంట్, ట్రాన్స్పోర్ట్, సెక్యూరిటీ అండ్ సిసి సర్వేలెన్స్. ప్రాపర్ సేఫ్ గార్డ్స్ తీసుకుని వారికి కెమెరా సర్వేలెన్స్ పెట్టి వారికి ప్రాపర్ ట్రాన్స్పోర్టు, తర్వాత అదేవిధంగా వారు పనిచేసే చుట్టుపక్కలంతా కూడా కాంతివంతమైన ప్రదేశంగా ఉండే కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసి మహిళలు కూడా రాత్రిపూట పనిచేయొచ్చు అని చెప్పేసి ఈ అమెండ్మెంట్ చెప్తా ఉంది. అదేవిధంగా సెక్షన్ 54లో 9 hours per day మ్యాక్సిమం చేసేదైతే ఇప్పుడు అది 10 గంటలకు పెంచి పర్ డే 10 hours పెంచడం జరిగింది. సెక్షన్ 55లో ఇంతకుముందు 5 hours కి 1 hour రెస్ట్ ఉండేది. ఇప్పుడు 6 hours కి రెస్ట్ పీరియడ్ ని మార్చారు. 6 hours కి ఒకసారి రెస్ట్ వచ్చేట్లు. అదేవిధంగా సెక్షన్ 56 మ్యాక్సిమం స్ప్రెడ్ ఓవర్ 10.5 hours అయితే ఇప్పుడు ఎక్స్టెండెడ్ టు 12 hours అంటే మొత్తం 12 hours దాకా పనిచేసే అవకాశాన్ని కల్పిస్తూ ఉంది. అదేవిధంగా ఓవర్ టైం సెక్షన్ 64 ప్రకారం ఇంత ముందు 50 కానీ 75 గంటలు కానీ మాత్రమే ఓవర్ టైం చేస్తానికి అవకాశం ఉండేది. బట్ ఇప్పుడు 144 hours 144 hours పర్ క్వార్టర్ ఓవర్ టైం చేస్తానికి అవకాశం కల్పించే విధంగా ఈ చట్టాలు. హోటల్ విశాఖపట్నంలోని హరిత హోటల్ యాత్రి నివాస్ ఆధునీకరణ చేపట్టిన పనులకు ఇప్పటికీ సవరించి అమలు పరిచిన పరిపాలన అనుమతులు ధృవీకరించేందుకు యూత్ డెవలప్మెంట్, టూరిజం మరియు సాంస్కృతిక శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఒక ఫెసిలిటీ ఏర్పాటు చేస్తానికి కొత్త స్టార్ట్అప్ కంపెనీస్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే 6.5 లక్షల స్క్వేర్ ఫీట్ కార్పెట్ ఏరియా వచ్చినప్పుడు ఏ విధంగా అభివృద్ధి చెందో ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నియోజకవర్గాల్లో 175 MSME పార్కులు డెవలప్మెంట్ చేయడం కోసం పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త. ప్రతి ఇంట్లో కూడా ఆ కుటుంబంలోని వ్యక్తుల స్కిల్స్ ఆధారంగా ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన స్కిల్స్ ఉంటుంది. ఆ స్కిల్స్ను ఉపయోగించుకుని ఏ విధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేయొచ్చు వాళ్ళకి. అంటే పారిశ్రామికవేత్త అంటే 10 కోట్లు, 20 కోట్లు, 100 కోట్లు, 30 కోట్లే కాదు. ఆయన స్కిల్స్ ఉపయోగించుకుని 50 లక్షలు, 20 లక్షలు ప్రారంభించుకుని వారు అభివృద్ధి చెందడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. యువకులకి అందించడమే కాకుండా 5 సంవత్సరాలు ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ని తయారు చేయడానికి కూడా ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగానే 175 నియోజకవర్గాల్లో అది 10 ఎకరాల నుంచి 100 ఎకరాల వరకు కూడా ప్రభుత్వ భూమిని సేకరించి వాటిని డెవలప్ చేయడానికి ఈరోజు ప్రతిపాదనలు పంపడం జరిగింది. దాంట్లో ఏంటంటే
ఎందుకంటే బయట నుంచి ఒక 130 kV సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి, లేదా 33 kV సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి. సో అదేవిధంగా వాటర్ ఎక్కడి నుంచో చెరువు దగ్గర నుంచి కానీ లేకపోతే ఎక్కడైతే సోర్స్ ఉందో అక్కడికి తీసుకురా, వీటన్నిటికీ కూడా 600 కోట్ల రూపాయలు. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఈ భూమిని బదలాయించడానికి కావాల్సిన నిధుల్ని ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా ఏదైతే ప్రతిపాదన చేసిందో ఆ ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఏదైతే సూపర్ 6లో కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి పెన్షన్స్ ని 4,000 రూపాయలు దాదాపు 64 లక్షల కుటుంబాలకు ఇస్తున్నాం. ఇప్పుడు ఒకటే చిన్న కంపారిజన్ చేస్తున్నారు. గత గవర్నమెంట్ ఏదో సంక్షేమ కార్యక్రమాలు బాగా ఇచ్చింది, ఈ గవర్నమెంట్ ఇవ్వలేదు అంటున్నారు కదా. సరే, గత ప్రభుత్వం ఏమి ఇచ్చిందో ఒకసారి కనుక మీరు లెక్కేసుకుంటే యావరేజ్ 2,500 పెన్షన్ ఇచ్చింది అనుకుందాం. 12 నెలలకి 30,000 రూపాయలు, 30,000 రూపాయలు ప్లస్ అమ్మఒడి 13,000 రూపాయలు, అంటే 43,000 రూపాయలు. తర్వాత చేయూత ఒక 18,000 రూపాయలు, 61,000 రూపాయలు ఇచ్చింది. ఓకే, ఈ ప్రభుత్వం ఏమిచ్చింది? ఈ 11 నెలలు, ఇంకా 12 నెలలు పూర్తి కాలేదు మాకు. ఈ 12 నెలల్లో 4,000 లెక్కన 48,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. బకాయిలు ఏదైతే 7,000 ఉందో 7,000 కలిపితే 55,000 రూపాయలు. 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం, 3,000 రూపాయలు, 58,000 రూపాయలు. అదే కానీ కొన్ని లక్షల మందికి ఆకలి తీర్చే కార్యక్రమం, అన్న క్యాంటీన్ ఖర్చు పెట్టాం. దాన్ని ఇంకా ఎంత ఖర్చు అనేది పర్ హెడ్ లెక్క లేదు, బట్ లక్షలాది మందికి ఆకలి తీర్చే కార్యక్రమం. 55,000 తర్వాత ఇప్పటికీ మేము అనౌన్స్ చేసేసాం. ఏంటి? మన తల్లికి వందనం కార్యక్రమం ఏదైతే ఉందో ఉన్న పిల్లలందరికీ, కుటుంబంలో చదువుకునే పిల్లలందరికీ కూడా ఇస్తామని చెప్పాం. యావరేజ్ ఇద్దరు తీసుకున్నా కూడా 30,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం మేము తల్లికి వందనం కింద. 58,000 30,000 కలిపితే 88,000 రూపాయలు అవుతుంది. తర్వాత జూన్ 20 తారీఖుకి కేంద్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ఏదైతే ఇన్స్టాల్మెంట్ ఇస్తానందో ఆ ఇన్స్టాల్మెంట్ తో పాటు మేము కూడా ఒక ఇన్స్టాల్మెంట్ 5,000 రూపాయలు కలపబోతా ఉన్నాం. సో ఇవన్నీ కూడా అట్లా ఎవరు ఎక్కువ చేశారు సంక్షేమం అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఈ సంక్షేమంతో పాటు గత ప్రభుత్వం అన్ని ఎగ్గొట్టే కార్యక్రమాలు చేసింది. 137 రూపాయలు ఏదైతే ఎగ్గొట్టిందో, 1,137 కోట్ల రూపాయలు ధాన్యం డబ్బులు ఏదైతే ఎగ్గొట్టిందో ఆ డబ్బులు ఒకటేసారి రైతులందరికీ కూడా చెల్లించడం జరిగింది. అదేవిధంగా రోడ్లు ఏ విధంగా ఉండేయో మీ అందరికి కూడా తెలిసిన విషయమే. ఆ రోడ్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాదాపు 1,000 కోట్ల రూపాయలు పెట్టి మరి వాటిని కూడా రిపేర్ చేయటం, లేకపోతే ఏదైతే గుంటలు ఏదైతే ఉంటాయో ఆ గుంటలు పూడ్చే కార్యక్రమం చేశాం. మరి అదేవిధంగా విద్యార్థులకి ఎగ్గొట్టేస్తే వాళ్ళకి మేము ఫీజు రింబర్స్మెంట్ ఆ బకాయిలు కూడా తీరుస్తూ ఉన్నాం. అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్లో 2.5 లక్షలు ఉన్న యూనిట్ కాస్ట్ 1,80,000 తగ్గించి, అదేవిధంగా మరి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ బీసీలకి 50,000 75,000 లక్ష రూపాయలు ఇస్తే దాన్ని కూడా ఎగ్గొట్టేయటం జరిగిన విషయం కూడా మీరందరూ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి.